హాయ్ ఫ్రెండ్స్, ఇది లెఫ్ట్ సైడ్ బెల్స్ ప్యాల్సీ. ఇప్పుడు స్టిమ్యులేషన్ ఇవ్వాలి, గ్యాల్వానిక్ స్టిమ్యులేషన్ అండ్ ఫ్యాడిక్ స్టిమ్యులేషన్. ఫస్ట్ ఫేషియల్ మజిల్స్ అన్ని స్మాలర్ మజిల్స్ కాబట్టి గ్యాల్వానిక్ స్టిమ్యులేషన్ ఇద్దాము. స్టార్ట్ చేశాను. మౌత్ దగ్గర యాక్టివ్ అనేది నెక్ రీజియన్లో బ్యాకప్ నెక్ యాక్టివ్ అనేది మోటార్ పాయింట్స్ స్టిమ్యులేట్ చేయాలన్నమాట. ఫేషియల్ పాయింట్స్ మొత్తం ఫేషియల్లో 17 మజిల్స్ ఉంటాయి, హాఫ్ ఆఫ్ ద మజిల్స్. ఇప్పుడు నేను ఆర్బిక్యులర్ స్టోరీస్ అని మౌత్ మజిల్ తీసుకుంటే స్టిమ్యులేషన్. తర్వాత ఎలివేటర్ యాంగిల్స్ మౌత్ది మౌత్ పైన తీసేసి దాటిస్తున్నా. తర్వాత ఇక్కడ మెంటాలిస్ మజిల్ ఉంది, మౌత్ హోల్డింగ్ పంపిస్తున్నాం. దీన్ని ఫేషియల్ పాల్సీ అంటారు. అంటే రీజన్ ఏంటంటే కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కావచ్చు, మైనర్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, రీసెంట్గా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తున్నాయి. ఇది కామన్ కాదనమాట. ఇది ఆర్బిక్యులరిస్ ఆర్టికులర్ మజిల్, ఐ మజిల్కి స్టిమ్యులేషన్ ఇస్తున్నాం. ఫేషియల్కి వచ్చేసి కొంచెం తక్కువ ఇవ్వాలి, పైన కాంటాలిస్ రీజన్లో కొంచెం తక్కువ ఇవ్వాలి. తగ్గిస్తే స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ గ్యాల్వానిక్ స్టిమ్యులేషన్ అనేది ఈ మజిల్స్ ఇస్తాను. గ్యాల్వానిక్ స్టిమ్యులేషన్ అయిపోయిన తర్వాత ఫ్యాడిక్ స్టిమ్యులేషన్ ఇస్తాను. ఫ్యాడిక్ స్టిమ్యులేషన్ అనేది నర్వ్ ట్రంక్ దగ్గర ఇవ్వాలి. ప్రతి ఒక బెల్స్ పాల్సీ అనగానే ఇది లోవర్ మోటార్ న్యూరల్ రీజియన్, ఏం భయపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా స్టిమ్యులేషన్ తీసుకొని ఆ తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ ఫేషియల్ ఎక్సర్సైజ్ చేస్తూ కొద్దిగా మసాజ్ చేస్తూ తగ్గిపోతుంది. ఇది 3 వీక్స్ నుంచి 4 వీక్స్ టైం పట్టే అవకాశం ఉంది. కొందరు ఫేషియల్ పాల్సీ అనగానే బెల్స్ పాల్సీ ఇది పారాలసిస్ లాగా వచ్చిందేమో భయపడతారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కంప్లీట్గా తగ్గిపోతుంది, గ్యారెంటీగా తగ్గుతుంది, 100% తగ్గుతుంది. సో ఈ విధంగా స్టిమ్యులేషన్ తీసుకొని ఆ తర్వాత కొంచెం మసాజ్ ఫేషియల్ ఎక్సర్సైజ్ చేసుకుంటే తగ్గిపోతుంది. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. విండో పక్కన ఎక్కువ ట్రావెల్ చేయొద్దు. బయటకు వెళ్ళినప్పుడు కొద్దిగా చెవిలో కాటన్ పెట్టుకోవాలి. ఐ నుంచి కొందరికి నీళ్ళు వారే ఛాన్స్ ఉంది, వాటికి కళ్ళద్దాలు వాడటం మంచిది. ఈ జాగ్రత్తలు పాటించాలి. ఫేషియల్ నర్వ్ అనేది ఇక్కడ నుంచి సప్లై అవుతుంది. 5 బ్రాంచెస్ డివైడ్ అవుతుంది అనమాట. టెంపోరల్ బ్రాంచ్, మ్యాక్సిలరీ బ్రాంచ్, బ్యాండ్యులర్ బ్రాంచ్, సర్వైకల్ బ్రాంచ్, 5 బ్రాంచెస్ చేస్తాయి. ఈ 5 బ్రాంచెస్కి ఇలా ఫ్యాడిక్ స్టిమ్యులేషన్ ఇవ్వడం వల్ల మంచిగా తగ్గుతాయి. నెక్స్ట్ ఫేషియల్ మసాజ్ అనమాట. మసాజ్లో ఇది గిఫ్ట్ టెక్నిక్. ఇలా ఎక్కడి నుంచి డ్రైన్ చేసినా ఇక్కడ మళ్ళీ నర్వ్ ట్రంక్ దగ్గరికి ఇది డ్రైన్ చేసుకోవాలి. ఇది గిఫ్ట్ టెక్నిక్. తర్వాత హ్యాకింగ్ చేయొచ్చు, స్మూత్గా చేయాలి. తర్వాత ఫింగర్ ట్యాపింగ్. తర్వాత మళ్ళీ ప్రతిసారి ఇట్లా డ్రైన్ చేసుకోవాలి నర్వ్ ట్రంక్ దగ్గరికి. బెల్స్ పాల్సీ అనేది లోయర్ మోటార్ న్యూరల్ పాల్సీ. 7th క్రేనియల్ నర్వ్, ఫేషియల్ నర్వ్ అనేది అంటే మైనర్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజ్ వల్ల కానీ
ఎక్సర్సైజులు చేయాలి, ఫేషియల్ ఎక్సర్సైజెస్. నెక్స్ట్ ఫేషియల్ ఎక్సర్సైజ్. ఐ బొమ్మ పైకి రేజ్ చేయండి. వెరీ గుడ్, ఇప్పుడు మంచిగా వస్తుంది. ఇతనికి మనం 3 వారాల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇంకొక 40 రోజులు చేస్తే ఫ్రీ అయిపోతుంది. తర్వాత కళ్ళు మూసి తెరవండి, బాగా ఇట్లా మూసి తెరవాలి. క్లోజ్, గట్టిగా క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. ఫస్ట్ రాకపోయేది, ఇప్పుడు మంచిగా వస్తుంది. తర్వాత ముక్కును ఇట్లా పైకి ఎలివేట్ చేయండి. తర్వాత మూతిని ఇటు సైడ్ సైడ్ టు సైడ్ డివైడ్ చేయండి. వెరీ గుడ్, మంచిగా వస్తుంది. తర్వాత అట్లా చేయండి. ముఖ్యంగా ఓవెల్స్ AEIOU అని 5 లెటర్లు పలకాలి. AEIOU దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బయటకు వెళ్ళినప్పుడు కష్టపడకుండా కళ్ళద్దాలు వాడటం, చల్లగాలి పోకుండా చెవిలో కొద్దిగా కాటన్ పెట్టుకోవడం, ఈ విధంగా చేసుకొని ఇంట్లో కొంచెం గాగ్లింగ్ కొంచెం వాటర్ వేసి పొక్కిలించి వేయడం కానీ, లేదంటే మళ్ళీ కొంచెం ఏదైనా భూమన్న వాళ్ళ నుంచి ఓకే ఓకే రైట్ సరే సరే ఎప్పుడు ఇది ఓకే. ప్లస్ మేడం ఏం చెప్పిందంటే తాగు ఊదడం కానీ పీలవడం కానీ చేయాలి. అయితే టారు టైం వీటిలో ఎప్పుడు అలా ఊపితే కూడా మంచి ఎక్సర్సైజ్. పిల్లలు అక్కడికి వెళ్తుంటే పెగ్గు డ్యూటీ కదా, విద్యార్థులు అక్కడికి వెళ్తుంటే పాని బెదిరియడం, బాబు ఇక్కడ పాని ఒక్కసారి ఊళ్ళో 3 సార్లు కూర్చున్నాను. నాకు కూడా కొంచెం ఓకే ఓకే, అది కూడా మంచి ఎక్సర్సైజ్. సరే, ఎలా ఉంది మా ట్రీట్మెంట్ మీకు? అక్కడ కొంచెం చెప్పండి వ్యూయర్స్. బాగానే ఉంది మేడం. వచ్చిందానికంటే ఈ రోజుకు 19 days. 19 daysలో కవర్ అయిపోయింది. ఫస్ట్ ఎలా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే? ఫస్ట్ కొంచెం మౌత్ క్రాస్ ఉండే, కన్ను కూడా కొంచెం తెరుచుకొనే ఉండే, ఏనికి రాలేదు. పర్వాలేదు, మంచిగా ఉంది. సరే ఓకే ఓకే. మీలో ఎవరికన్నా ఇట్లాంటి మూతి వంకరమైన సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఈ విధంగా వచ్చినట్లయితే మేము ఫిజియోథెరపీ ద్వారా మంచిగా చేస్తాము. 100% తగ్గుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇలా రండి, రైట్.